చాలా చాలా బావుందండి. రెస్టారెంట్‌లో మనం ఆర్డర్ చేసుకుంటాం కదా! దాని మీద నాకెందుకో ఇదే బావుంది. ఎందుకంటే, ఇందులో మీరు టేస్టింగ్ సాల్ట్ గానీ, వెనిగర్‌లు గానీ, ఇలాంటివి ఏవి అసల ఏటి ఏమి వాడలేదు. యాడ్ చేయలేదు. పిల్లలకి కదండీ! ఏటి మరి ఎక్కువ వేయలేదు. మనం బయట చేసింది ఇదే ఒకలా ఉంటే ఇంకెందుకు. అదే చాలా బావుంది ఇది. హాయ్ అండి. పిల్లల కోసం ఎగ్ రైస్ చేద్దామని 2 గ్లాసులు బాస్మతి రైస్ కడిగేసి 1 అవర్ అలాగా నానబెట్టానండి. ఎగ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 5 ఎగ్స్ తీసుకున్నానండి. కారం, సాల్ట్, మిరియాల పౌడరు, మసాలా పౌడరు, జీలకర్ర పౌడరు, ధనియాల పౌడరు, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్, క్యారెట్ తురుము, క్యాప్సికమ్ చిన్న ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్, లెమన్ ఒకటి. ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఒకటికి 1.5 చప్పున వాటర్ వేసుకొని నేను 3 గ్లాసులు వాటర్ వేసుకున్నానండి. 2 గ్లాసులు రైస్ తీసుకున్నాను కదా, దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని కుక్కర్ 1 విజిల్ వచ్చిన వరకు పెట్టుకోవాలి. చూసారు కదండి రైస్ పొడి పొడిగా ఎలాగ వచ్చిందో. బాస్మతి రైస్కి 1 విజిల్ సరిపోద్దండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల ఎగ్ రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత 5 ఎగ్స్ కొట్టుకొని వేసుకోవాలి. దీంట్లో కొంచెం సాల్ట్, పెప్పరు, మసాలా పౌడర్ వేసుకొని 1 నిమిషం వరకు కలుపుకుండా అలా ఉంచుకోవాలి సిమ్లో పెట్టుకొని. తర్వాత మెల్లిగా కలుపుకుంటూ కొంచెం మనకి ముక్కలు ముక్కల్లాగా వస్తే బాగుంటుంది కదా, మొత్తం కలిపేస్తే గుండెలాగా అయిపోద్ది. ఇది బాగా వేగాలి. వేగితే కొంచెం నీసు వాసన పోద్ది. దాంట్లో కారం కొంచెం, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, పెప్పరు, బ్లాక్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం వేగితే మనకు నీసు వాసన పోద్ది. క్యాప్సికమ్ ముక్కలు, పచ్చిమిరపకాయ ఒకటే తీసుకున్నానండి, ఎందుకంటే పెప్పర్ వేసాం కాబట్టి. వీటిని కొంచెం వేగనివ్వాలి పచ్చివాసన పోయిన వరకు. క్యాప్సికమ్ ముక్కలు వేగిన తర్వాత క్యారెట్ తురుము వేసుకొని కొంచెం వేగనివ్వాలి. తర్వాత ఒక నిమ్మకాయలోని హాఫ్ చెక్క తీసుకొని కొద్దిగా ఈ ఎగ్కి సరిపడగా పిండుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని చల్లారి పెట్టుకున్న రైస్ని ఇలాగా పొడి పొడిగా చేసుకుంటూ వేసుకోవాలండి. ఇప్పుడు రైస్ అంతా ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. ముందు ఎగ్కి సరిపడగా ఉప్పు, కారం, మసాలా అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు రైస్కి సరిపడగా సాల్ట్, కారం, మిరియాల పౌడరు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా వేసుకొని వీటితో పాటు ముందుగా నిమ్మకాయ చెక్కలోని హాఫ్ ముందుగా వేసుకున్నాం కదండి. తర్వాత మిగతాదంతా దీంట్లో వేసుకొని కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. హై ఫ్లేమ్లో బాగా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఏంటి మంచి సువాసన. ఎగ్ రైస్ చేస్తున్నాను మన కోసమే. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏంటి ఈరోజు స్పెషల్? ఏం లేదు, మన ముగ్గురం కలిసి భోజనం చేద్దాం అనేసి. నిజమేనా లేకపోతే ఏంటి స్పెషల్? ఏం లేదు, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, వాళ్ళ కోసం అనేసి ఎగ్ రైస్ చేస్తాం. పిల్లలకి నచ్చుతుంది, మనకి నచ్చుతుంది అనుకోండి. మీరేంటి ఎంత కలర్ఫుల్ గా ఉన్నారు? ఏ ఫంక్షన్కి వెళ్ళారు? ఫంక్షన్ ఏం లేదండి, అక్క దగ్గరికి వెళ్ళాను చిన్న పని మీద. అక్క దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను. అలాగా చాలా బాగున్నాయి. చూడండి ఎలాగుందో టేస్ట్. మీరు చెప్పేలోపు 2 స్పూన్లు తినేసానండి నేను ఆల్రెడీ. చాలా బాగుందండి. రెస్టారెంట్ లో మనం ఆర్డర్ చేసుకుంటాం కదా, దాని మీద నాకెందుకో ఇదే బాగుంది. ఎందుకంటే ఇందులో మీరు టేస్టింగ్ సాల్ట్ గానీ, వెనిగర్‌లు గానీ, ఇలాంటివి ఏవి అసల ఏటి ఏమి వాడలేదు. యాడ్ చేయలేదు. పిల్లలకి కదండి ఏటి మరి ఎక్కువ వేయలేదు. మనం బయట చేసింది ఇదే ఒకలా ఉంటే ఇంకెందుకు. అదే చాలా బాగుంది ఇది. నాకైతే మాత్రం చాలా చాలా బాగా నచ్చింది. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీ పిల్లలు చాలా ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.